నాన్నగారు ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్ తోటి. అంటే అదొక విషాద కాదు అది. అదేంటంటే చెప్పండి. మా ఫాదర్కి హార్ట్ పెయిన్ వస్తే కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసాం, నాంపల్లి కేర్. ఇంటికి వచ్చాం. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ పెయిన్ వస్తే ఉషా ముల్లపూడి హాస్పిటల్ తీసుకెళ్తే అడ్మిట్ అయ్యారు. నడుస్తున్నారు తిరుగుతున్నారు, సన్నగా ఉంటారు. అయితే ఏం జరిగిందంటే సాటర్డే రోజున డిశ్చార్జ్ అయిపోతారు. మా ఫాదరు అరే వాళ్ళ సాటర్డే కదా, రేపు సండే, రేపు వస్తాలే ఇంటికి అన్న. సర్లే నాన్న అని చెప్పి మా అమ్మని తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను హైదరాబాద్లో. సాటర్డే midnight సివియర్ హార్ట్ అటాక్, మ్యాసివ్. అంత ఇంకా వాళ్ళు కూడా కాపాడలేకపోయారు, డాక్టర్స్ కూడా. షములపూడి అంటే తెల్లారుజామున 3 గంటలకి, ఆదివారం 3 గంటలకు ఫోన్ రింగ్ అవుతుంది. ల్యాండ్లైన్. ఏంటి ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతుంది? హలో, ఉషములపూడి హాస్పిటల్ నుంచి అండి, ఒక నిమిషం లైన్లో ఉండండి, డాక్టర్ గారు మాట్లాడతారు. ఒకసారి చెప్పండి సార్. ఏంటి సార్? ఏం లేదండి, ఐమ్ సారీ, యువర్ ఫాదర్ ఇస్ నో మోర్. సార్ థ్యాంక్ యూ అని నేను ఫోన్ పెట్టేశాను. అంతవరకు బాగున్న నాన్న లేరు అని చెప్తే ఎలా ఉంది అసలు? అది పగవాడికి కూడా రాకూడదండి. అంటే లేడు అనే మాట నేను అనుకోవట్లేదు, ఇంకా ఉన్నాడే అనుకుంటున్నాను అంతే. భౌతికంగా లేకపోయినా అంతే. అవును. ఆయన ఏంటంటే నేను స్నానం చేసేసి మా ఫ్లాట్ కిందకు వచ్చేసాను, ఎవరిని లేపకుండా. 1 గంట సేపు నేనే కింద కూర్చొని బాధపడి 4 గంటలకి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలి అని హాస్పిటల్కి వెళ్ళాను. ఉషాములపూడి వెళ్ళి చూసుకొని ఎవరికి నేను డిస్టర్బ్ చేయాలి. ఉదయం 6 గంటల దాకా. 6 గంటల తర్వాత మా సిస్టర్స్కి, మా రిలేటివ్స్కి అందరికి ఫోన్ చేశాను. 2000 June 16th మా ఫాదర్ చనిపోయారు. అదే రోజున ఫాదర్స్ డే వచ్చింది. ఫాదర్స్ డే రోజున మా ఫాదర్ లేరు. చాలా బాధ అండి. ఫాదర్ లేకపోవడం అనేది. సో అలాగా అది అంటే ఈరోజు అంటే ఇంకా మీరు ఇంకా పెద్ద అవుతున్నారు, సక్సెస్ చూసి ఆనందించారు, ఇంకా ఆనందించారు, ఇంకా ఎంతో ఉంది ఇంకా మీకు. బట్ నా కొడుకుగా నేను ఒక బాధ్యత తీర్చుకున్నాను. అదేంటంటే మా ఫాదర్ మదర్ని మక్కాకు పంపించాను. వాళ్ళు 40 days అక్కడ ఉండి వచ్చారు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. అంటే ఒక కొడుకు బాధ్యత అది, మనకి ఇంత మంచి జన్మనిచ్చినందుకు. చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన మీరు వెండితెరపై చాలా స్పీడ్గా ముందుకు పోతున్నారు, చాలా బిజీగా కూడా ఉంటున్నారు. అసలుకి 1100 సినిమాలు అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఎంతో కష్టపడి అసలుకి ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఉంటే తప్పితే అన్ని సినిమాల్లో మీరు నటించే అవకాశం ఉండదు. అంత బిజీగా ఉన్న మీరు 99లో ఎందుకు పసుపు కొండ కప్పుకోవాల్సి వచ్చింది? అచ్చా, అది లాస్ట్ టైం చెప్పాను నేను ఇలాగా అనుకోకుండా వెళ్ళటం జరిగింది. సో అప్పటికంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అది. అంటే నటగురు, నట దైవం ఆయన. సో ఆ స్థాపించిన పార్టీ కండువాని మనం కప్పుకోవాలి అని ఒక ఆలోచన వచ్చి మురళీమోహన్ గారిని అడిగితే, అయ్యో బలేవడమ్మా తప్పకుండా, అయ్యో అన్న పద అని చెప్పి ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి ఆ రోజున ఆ కండువ, ఆ రోజు నేను, అచ్యుత్, చెనక్కాయల గారు, తర్వాత విజయ రామారావు గారు, అంబికా కృష్ణ. రాజకీయాల పట్ల ఆసక్తితోనా లేకపోతే ఎన్టీఆర్ గారి పార్టీ అనే ఒక ఎన్టీఆర్ పార్టీ అని. రాజకీయాల పట్ల నేనేం ఆశించలేదు అప్పుడు 99లో. ఆయన ఇంకోటి కొడతారు. రీజన్ ఏంటంటే డాక్టర్ డి రామానాయుడు గారి కోసం నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చారు బాపట్లకి ఎంపీ ఆయన. అయితే నేను మళ్ళీ ఎదిగిన తర్వాత నాకు లైఫ్ ఇచ్చిన నిర్మాత ప్రేమ ఖైదీ అనే సినిమాకి ఆలీ అని మళ్ళీ తెలిసాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఉండే ఆలీ ఎదిగిన తర్వాత అరే ఆలీ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు, భలే చేశాడు కామెడీ అని అక్కడి నుంచి మళ్ళీ ఆలీ కమెడియన్గా. అప్పటికి మాలవిక హీరోయిన్ మాలాశ్రీ హరీష్. దాంట్లో అప్పుడు వీళ్ళిద్దరు కొత్త ఉంటారు. స్టార్ ఎవరు అంటే దాంట్లో శారద గారు, మళ్ళీ బ్రహ్మానందం గారు యాక్ట్ చేశారు, దాంట్లో బామోహన్ గారు యాక్ట్ చేశారు, జయప్రకాష్ రెడ్డి గారు, గిరిబాబు గారు యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు కొత్త అప్పుడు, హరీష్ను మాలాశ్రీ. మేము బాస్టల్ స్కూల్లో ఉండే ఖైదీ చిన్నపిల్లలు అనమాట.
సో అక్కడి నుంచి నా కెరీర్ మళ్ళీ స్టార్ట్ అయింది. కెరీర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆయన అరే నేను ఇలాగ వెళ్తున్నాను, నా కోసం వస్తారా అని. అయ్యో పెద్దవాళ్ళు మీరు మాకు ఇంత లైఫ్ ఇచ్చారు, భలే వాళ్ళు వస్తామండి అని చెప్పి వెళ్ళి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించాం. 99లో మీరు పసుపు సైకిల్ మీద రెయ్యమని పోతున్నారు కదా, మరి 20 ఏళ్ళు అయింది, ఇంతవరకు టీడీపీలో మీకు ఆ సరైన గుర్తింపు ఎందుకు లభించలేదంటారు? నేనే అనలేదు సార్, నేను ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాను. నేను ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నప్పుడు ఇటు కొద్దిగా అటు కొద్దిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వెళ్తే ఒక్క సైడే ఉండాలి. సో ఏంటంటే అంత బిజీగా ఉన్నప్పుడు చాలామంది పెద్దోళ్ళు చెప్పారు, బిజీగా ఉన్నప్పుడు నీకు అవసరమా, ఇప్పుడు కాదు, నీకు ఇంకా చాలా టైం ఉంది, నువ్వు చాలా చిన్నోడివి, నీకు ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్తే దాని వాల్యూస్ తెలుస్తాయి. ఈ గ్యాప్లో నువ్వు ఎవరు ఏంటి అనేది ఫాలో రీసెర్చ్ చేయి, దాని మీద ఏంటి ఎలా ఉంటుంది లైఫ్ వెళ్తే అనేది అది తెలుసుకో. అంతేగాని తొందరపడి ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు వీళ్ళు పిలుస్తారు వెళ్ళిపోకు, అది కరెక్ట్ కాదు అని చెప్తే ఎందుకో మరి నా మంచి కోసం చెప్తున్నారేమో, ఓకే నాకంటే పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి కదా అని నేను ఆ డెసిషన్ తీసుకొని. మీరు చెప్తున్న కోణం బాగుంది. మరో కోణంలో చూస్తే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు ఆలీ అంత నమ్మదగ్గ వ్యక్తి కాదు, అందుకే ఆయన పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు, ప్రాధాన్యత కల్పించలేదు పార్టీలో అన్న వ్యాఖ్యలు కూడా. అంటే ఏ విధంగా నమ్మదగ్గ అంటే ఏదైనా ఒక పార్టీ అభివృద్ధి కోసం కావచ్చు, పార్టీ శ్రేయస్సు కోసం కావచ్చు, ఆలీకి ఏదైనా విషయం చెప్తే దాన్ని పట్టించుకోకుంటాడు. ఇప్పుడు ఆలీ ఉన్నాడు కాబట్టి కొంతమంది ఆర్టిస్టులను పార్టీలోకి తీసుకురావడము, ప్రచారాలకు ఉపయోగించుకోవడము ఇలాంటివి చేయమంటే కూడా లేదు. ఎంతున్నా నా ఇమేజ్ను వాడుకోండి తప్పితే నేనే మీకు ఉపయోగపడను అన్నట్టుగా మాట్లాడుతుంటాడు ఆలీ. ఆలీకి ఏ బాధ్యత తప్పని చెప్పినా కూడా సరిగ్గా చెయ్యడు అన్న భావన చంద్రబాబు నాయుడు గారిలో ఉంది, అందుకే పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. చంద్రబాబు డైరెక్ట్ మీకు చెప్పారా? ఎవరు డైరెక్ట్గా చెప్పరు, రిపోర్టర్లకి అటు నుంచి ఇటు నుంచి వేగుల ద్వారా తెలుస్తుంటాయి కదా. అలా చెప్పినప్పుడు సోర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా చేత మీరు లోపల ఉన్న అలీని బయటికి తీసుకురావాలనుకుంటారు కదా. అట్లా ఏం లేదమ్మా, మామూలు అలీ గారు అట్లా అలీ గారు. ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తుంటారు, మీది తినాలి మాది తినాలి, ఆయన అలా చెప్పినప్పుడు అడిగితే ఓకే, ఆయన అలా చెప్పాడో లేదు నాకు తెలియదు, కానీ నాకు అవకాశం వచ్చింది, వచ్చినప్పుడు నేనే వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఆలీ బయటికి రావాలంటున్నారు. ఒరిజినల్ ఆలీ ఎలా ఉంటారు ఒకసారి చూపెట్టండి. వస్తాడు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఆర్టిస్టు, ఆ పార్టీ అంటే నాకు ఇష్టం, వేరే ఆర్టిస్ట్ రావాలని రూల్ ఏమైనా ఉందా? ఉందా అంటున్నా. కానీ తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు మీతో తీసుకురా పార్టీకి చెప్పలేదు అలాగే. ఎందుకంటే ఆయన పార్టీలో ఆల్రెడీ బాబు మోహన్ గారు ఉన్నారు, ఆయన మినిస్టర్గా చేశారు. మురళీమోహన్ గారు ఒక్కరు చాలు ఆ పార్టీలో, ఆయన 100 మందిని లాక్కురాగలడు, ఘనుడు ఆయన. కానీ ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది కదా. అదే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కదా, ఆలీని ఎందుకు తీసుకురావాలి, రీజన్ ఏంటి చెప్పండి. ఇంకా మిగతా ఆర్టిస్ట్ ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది. అంటే ఆలీ గారికి సంబంధించి కొంతమంది కమెడియన్ ఉండొచ్చు, కొద్దిగా ఫెమిలియర్స్ ఆలీ గారు చెప్తే వచ్చే వాళ్ళు ఉంటారు. మురళీమోహన్ గారు ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత పెద్ద సినీ హీరో అయినా, ఎంత పెద్ద నటుడైనా కూడా ఆయన క్రేజ్ ఆయనకు ఉంటుంది, మీ క్రేజ్ మీకు ఉంటుంది. ఓకే, మీకు సంబంధించి మీరు ఎంతవరకు పార్టీకి ఉపయోగపడగలరు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేము వెళ్ళి అడిగామనుకోండి, ఏంటన్నా ఇలా రావటం వల్ల నీకేంటి ఉపయోగం అని నన్ను అడుగుతారు. షూటింగ్లు మానుకొని మీరు రావాలి, ఓకే మాకేంటి ఉపయోగం అంటారు. నేను ఉపయోగం ఏంటనేది నేను ఏం చెప్పలేను, నేను ఏం అడగలేదు. అది మరి అడగనప్పుడు ఎందుకన్నా అనవసరంగా వచ్చి అడుగుతాం మమ్మల్ని అని అంటారు గ్యారెంటీగా. ఆ మాట అడిగారా మీరు ఇప్పుడే? అనిపించుకున్నారా? అనిపించుకోలేదు. ఆ మాట అడగటం నాకు ఇష్టం లేదు, ఒకళ్ళు వెళ్ళి అప్లికేషన్ అడగడం నాకు ఇష్టం లేదు. అందుకే పార్టీకి ఎలాంటి సహకారం లేదు అలీ నుంచి, మనం ఎందుకు అలీకి సహకారం ఇవ్వాలా అన్న ధోరణిలో పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చెప్పలేదు, ఎప్పుడు అలా చూడలేదు. మీకు విషయం తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏ పార్టీ జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా ఆ లిస్ట్లో అంటే ఆల్ఫాబెటిక్లో చూసుకుంటే ఫస్ట్ ఆలీ ఉంటాడు. ఆలీ. బాలకృష్ణ గారి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆలీ వెళ్తాడు, ఎందుకంటే ఆయనతో అంత క్లోజ్గా ఉంటాం. మెగా ఫ్యామిలీలో జరిగింది, మెగా ఫ్యామిలీ కూడా అదే అంటున్నాను. ఏ ఫ్యామిలీ అయినా మీరు ఏ ఫ్యామిలీని తీసుకోండి, ఎందుకంటే అలా పేరు సంపాదించుకున్నాం, అందరి దగ్గర మంచి సంపాదించుకున్నాం, అంతే తప్ప వెళ్ళిపోయి వాళ్ళ గురించి 4 మాటలు వీళ్ళ గురించి 4 మాటలు చెప్పి ఒక ఇది లేదు నా దగ్గర. అంటే నా ఫాదర్ మదర్ నాకు అది నేర్పించలేదు. నేను అందరితో హ్యాపీగా ఉంటా, ఇది ఇక్కడ వింటే ఇక్కడ మర్చిపోతాను, అంతే తప్ప క్యారీ ఫార్వర్డ్ చేయండి అవి లేవు నాకు. సో అందుకోసం ఆలీ వస్తే షూటింగ్కి సరదాగా ఉంటాడు,
4 మాటలు చెప్తాడు, నవ్విస్తాడు, టైం తెలీదు, అట్టా వెళ్ళిపోద్ది టైము అని చెప్పేసి అనుకొని అందరు నన్ను పిలిచి నన్ను లవ్ చేస్తారు, ప్రేమిస్తారు నన్ను. సో అందుకోసం నాకు ఆల్మోస్ట్ హీరోలు అందరూ బాగా క్లోజ్, బాగా ఫ్రెండ్స్, అంటే తమ్ముళ్ళ చూసుకుంటారు. ప్రేమిస్తే తిరిగి మహా అయితే తిరిగి ప్రేమిస్తారన్న